ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రియులారా, మన ఛానల్లోని వీడియోలను పూర్తిగా చూస్తూ ఉండండి. క్రీస్తునందున ప్రియులారా, పునరుత్థాన సందేశం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించి వాడేవాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం చేయు దేవుడు కూడా ఆయననే. మరి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదివితే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచు ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందున ప్రియులరా, మరి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. కాబట్టి శిక్ష విధించేవాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే కదా. కాబట్టి ఎవరైతే పాపంలో ఉండి చనిపోతారో వారు శిక్ష తప్పించుకోలేరు ప్రియులారు. కాబట్టి మనము పాపంలో ఉండి చనిపోకుండా పాపాన్ని ఒప్పుకొని చనిపోయినట్లయితే ఆయన మనల్ని క్షమించి ఆయన నిత్యరాజ్యంలోనికి మనల్ని వారసులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి అంతేకాదు, మృతుల్లో నుండి లేచినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎక్కడున్నారంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుడిపార్శ్వమందు ఉన్నారు. మన కొరకు ఏం చేస్తున్నారంటే విజ్ఞాపనము చేస్తూ ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మరి మన కోసము యేసుక్రీస్తు వారు చనిపోయినారు. కాబట్టి మనం కూడా క్రీస్తుతో పాటుగా చనిపోయినట్లయితే, క్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయాడో ఆ విధంగా మనం కూడా చనిపోయినట్లయితే, మృతుల్లో నుండి లేచినటువంటి క్రీస్తు మరలా తిరిగి లేస్తాడు. ఆయనకు మరణం ఇంకా లేదు. కాబట్టి మనమందరం కూడా ఆయనతో పాటు జీవించుతామనే నిరీక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పాపం విషయమై ఒక్కమారే యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవిస్తున్నారు. తండ్రి అయినటువంటి దేవుని విషయమై ఆయన జీవిస్తూ ఉన్నారు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగా ఉండాలని దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకున్నాడు. కాబట్టి దేవుని కొరకు జీవించడానికే సజీవులుగా ఉండాలి. మరి పాపం చేసే విషయంలో మనము మరణించినటువంటి వారుగా మృతులుగా ఉండాలని మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి పిల్లరా. కాబట్టి మనం అందరం కూడా పాపం చేయకుండా మరి సజీవులుగా ఉండి ఆయన కొరకు జీవించాలని మరి హెచ్చరిక చేయబడుతూ ఉన్నాము. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.